హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడమని సార్, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఫాల్, కానీ సో రేపటి నుంచి ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అట్లాగే అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ స్టడీ లెవెల్స్ ఏంటి, హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క స్టడీ లెవెల్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. వోడాఫోన్ ఐడియా ఈరోజు ర్యాలీ రావడానికి దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఏంజల్ వన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఫాల్ డౌన్ అనేది స్టాక్ మార్కెట్లో ఈరోజు ఫాల్ డౌన్ అనేది లాస్ట్ నైట్ వీడియో చూసిన మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సర్ప్రైజ్ అయితే కాదు, షాక్ అంతకన్నా కాదు కదా. సో అయితే పాజిటివ్ అని లాస్ట్ నైటే హెడ్డింగ్ పెట్టాను. అంటే ఈ పడబోయేది, అంటే ఇప్పుడు పడుతున్న దింగ్ ఏదైతే ఉందో అది మంచికే. సో అదేంటో అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొకసారి. సో లాజిక్ కూడా ఏంటంటే టచ్ చేసే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఏదో ఒక రోజు ఎత్తుక్కొని వచ్చి సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది, అందులో డౌటే లేదు. కాబట్టి మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాం. డే చార్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి డిప్పే కొట్టింది. సేమ్ థింగ్ ఏంటంటే క్లోజింగ్తో కంపేర్ చేస్తే, అంటే నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేసిన లోయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది. సో ఒకసారి చూడండి, మనం ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో మనం ఇది డిస్కస్ చేసింది ఏంటంటే సండే కదా, సండే డిస్కస్ చేసిన వీడియో. సో ఎగరేసి నరుకుతారా అని మనం మాట్లాడాము. చూడండి ఫ్రెండ్స్, ఎగరేయటం అంటే ఏంటి, పైకి, నరకడం అంటే ఏంటి, ప్రాఫిట్ బుకింగ్. చూడండి ఫ్రెండ్స్, మీరు నిన్నటి వీడియో కాదు, ఇది మొన్నటి వీడియో లెవెల్ నేను డ్రా చేసిన. చూడండి, మొన్నటి వీడియో అంటే సండే కదా, అంటే మండే మార్కెట్ కన్నా ముందు మనం డ్రా చేసిన లెవెల్ 24,332, 24,085. మనకి ఫ్రైడే క్లోజింగ్ 23,907. కానీ ఎలక్షన్ రిజల్ట్ పాజిటివ్ అని అందరికీ తెలిసిందే. సో అయితే గ్లోబల్ క్యూస్ వల్ల కానీ గిఫ్ట్ నిఫ్టీ వల్ల కానీ మార్కెట్ ఓపెనింగ్ హైయర్ లెవెల్లోకి వెళ్ళినా ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఒకవేళ కింద ఓపెన్ అయినా ఈ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లియర్ కట్గా లెవెల్ డ్రా చేసాము. ఒక్కసారి చెప్తున్నాను చూడండి, 24,332, 24,085. సో ఒకసారి చూడండి, 2 డేస్ బ్యాక్ మనం డ్రా చేసిన లెవెల్ ఏదైతే ఉందో స్టిల్ ఏంటంటే మార్కెట్ అదే లెవెల్లో ఉంది, 24,332, 24,085 కదా. సో అయితే చూడండి, చాలామంది ఏంటంటే మీరు పడుతుందన్నారు కానీ మార్కెట్ 1000 పాయింట్లు లేచింది పైకి అని అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఓపెనింగే హై లెవెల్లో ఓపెన్ అయింది. ఒకవేళ మీరు బై చేద్దామని థింక్ చేసి మీరు బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా కూడా సో చూడండి, స్టిల్ ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి చూస్తే సో ఇప్పుడు స్టిల్ ఏంటంటే డౌన్లో ఉంది. మరి ఎలక్షన్ రిజల్ట్స్ పాజిటివ్ కదా, సో అందరూ చెప్తున్నారు కదా ఎన్డీఏ గవర్నమెంట్ మహారాష్ట్రలో అంతలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిన తర్వాత పాజిటివ్ కదా, మార్కెట్ ఎందుకు మరి ఓపెన్ అయిన తర్వాత మరి పైకి వెళ్ళలేదు. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్తేనే కదా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కానీ పొజిషనల్గా ఎవరైనా వ్యూ చూసే వాళ్ళకి కానీ మార్కెట్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్తేనే కదా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అని అంటే ఒట్టిస్తరాకు మంచినీళ్ళలాగే ఉంటుంది స్టాక్ మార్కెట్ ఎప్పుడు న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని వెళ్తే. ఎందుకనంటే సో ఆల్రెడీ మార్కెట్ ఏంటంటే డిస్కౌంట్ అయ్యి ఓపెన్ అవడమే హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. అయ్య బాబు, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, అది పాజిటివే, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నేను ఓపెన్ అవుతాను, నువ్వు కొనుక్కో 9:15కి, నేను నిదానంగా పైకి వెళ్తానని చెప్పి స్టాక్ మార్కెట్ ఏమి అవకాశం ఇవ్వదు. అలా ఇస్తే స్టాక్ మార్కెట్లో సో అందరూ కోటీశ్వర్లు అవుతారు కదా. సో అలా అవ్వదు. సో మనకి పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటే ఏంటంటే ఓపెనింగే హైలో ఓపెన్ అవుతుంది. టమాటాలు దొరకవు, సో లారీ స్ట్రైక్ అంటేనే సో కూరగాయల మార్కెట్లో ఏంటంటే రేపు పొద్దున్నే బోర్డు ఏంటంటే 100 రూపాయలు పెడతారు టమాటాలు. అంతేగాని లారీ స్ట్రైక్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ పేపర్లో న్యూస్ అప్డేట్ నెక్స్ట్ డే మనం చదివిన తర్వాత టమాటాలు ఏం పెరగవు. అర్థమవుతుందా? సో క్రూడ్ ఆయిల్ పెరిగింది అని అంటేనే మీకు ఇంపాక్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డే కూరగాయల మార్కెట్లో ఉంటుంది.
సో అలాగే స్టాక్ మార్కెట్ ఏంటంటే న్యూస్ కన్నా కూడా ముందు రియాక్ట్ అవుతుంది. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాము అని అంటే మనమే లాస్ట్ పర్సన్ ఆ న్యూస్ తెలుసుకున్న వాళ్ళం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ నిన్నటి ఫాల్, సో నేను హెడ్డింగ్ అయితే కనుక ఫాల్ డౌనే, కాకపోతే పాజిటివ్ అని చెప్పి నేను లాస్ట్ నైట్ చాణక్యలో అంటే మన ప్రైమరీ ఛానల్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో నేను మరొకసారి ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మిరాకిల్ వాళ్ళ కోసం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యింది. ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది నిన్న మనకి హైయర్ లెవెల్లో గ్యాప్ అప్లో ఎంతసేపు నిలబడటం అనేది సో మార్కెట్ యొక్క డౌన్ ట్రెండ్ నుంచి పాజిటివ్గా వెళ్తుంది అనే ఇండికేషన్ అయితే కనుక మనం నిన్న మార్కెట్ యొక్క హైయర్ లెవెల్లోనే క్లోజింగ్ అంటే ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే హైయర్ లెవెల్లోనే నిలబడటం అనేది ఇంకొక ఇండికేషన్ కదా. సో అయితే ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో ఇలా సెల్ చేసుకుంటా ఎఫ్ఐఎస్ వచ్చారు కదా. సో చాలా రోజులు డౌన్ ట్రెండ్ నడిపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హైయర్ లెవెల్ నుంచి ఒక 20,000 లాట్లు సెల్ ఆఫ్ చేశారనుకుందాం. ఇండెక్స్లో 20,000 లాట్స్, 20K లాట్స్ సెల్ చేశారనుకుందాం. సరే, ఎలక్షన్ రిజల్ట్స్ రావడంతో ఆ రాకముందే మార్కెట్ ఊహించింది, క్యాండిల్ వచ్చింది అనుకుందాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా గ్యాప్ అప్. సో అయితే మరి అంతా పాజిటివ్గానే ఉంది కదా. ఎగబడి పైకి వెళ్ళిపోతే 4-5 సెషన్స్లో మార్కెట్ ఆల్ టైమ్ హై దాటి వెళ్ళిపోతుంది కదా. అది స్టాక్ మార్కెట్కి పాజిటివేగా అనుకుంటున్నారు కదా. స్టాక్ మార్కెట్కి పాజిటివే, కానీ ఇన్స్టిట్యూషన్స్కి అలా ఎగబడి పైకి వెళ్తే వాళ్ళకి నష్టపోతారు. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ వాళ్ళు 20,000 లాట్స్ సెల్ చేశారు. అందులో కొన్ని లాట్స్ ఒక 2,000 1,000 లాట్స్ మనం ఫ్రైడే రోజు ఈ బయింగ్లో కవర్ చేశారనుకుందాం. అర్థమవుతుందా? కవర్ చేశారనుకుందాం. సో ఎగబడి వెళ్ళిపోయారనుకోండి, షార్ట్ చేసిందేమో 20,000 లాట్స్, బై చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ లాట్స్ బై చేయకుండానే మార్కెట్ ఎగబడి పైకి వెళ్ళిపోయింది అనుకోండి. సో చాలా చాలా లాట్స్ అంటే 20,000 లాట్స్ షార్ట్ చేసి ఒక 5,000 6,000 లాట్స్ బై చేయకుండానే మార్కెట్ ఆల్ టైంలోకి హైలోకి వెళ్ళిపోతే నష్టం ఎవరికి? ఇన్స్టిట్యూషన్స్కి. చూడండి సార్, హయ్యర్ లెవెల్లో సెల్ చేసిన వాడు సాధ్యమైనంత లోయర్ లెవెల్లోనే కవర్ చేసుకోవాలనుకుంటాడు. సో మార్కెట్ ఏంటంటే, సో చూడండి మీకు చాలాసార్లు నేను చూపించాను, వాళ్ళ మనసులో ఉందైతే కనుక 20,274 అని చెప్పాను. కానీ మధ్యలో ఏంటంటే గుడ్ న్యూస్ ఏదన్నా వస్తే కనుక వాళ్ళు మధ్యలోనే మార్కెట్ని బోటమింగ్ చేసే ప్రయత్నం చేస్తారు, ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో అలాగే ఏంటంటే కిందకి ఇక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా నెగిటివ్ న్యూస్ను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఎఫ్ఐఎస్ కిందకి వెళ్ళలేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. మీరు ఈ లైన్స్ కూడా నేను ఆల్మోస్ట్ మంత్లీ చార్ట్ ప్లేస్ చేసిన ప్రతిసారి చెప్పాను. ఎఫ్ఐఎస్ మదిలో ఉందని చెప్పాను, కానీ ఎఫ్ఐఎస్ ఏది ఏమైనా ఇక్కడ తీసుకెళ్తారని నేను చెప్పలేను, చెప్పకూడదు, అది చెప్పలేం కూడా, ఎవడి వల్ల కాదు. స్టూడెంట్స్, ఎఫ్ఐఎస్కి అంత దమ్ముంటే వాళ్ళు అనుకున్నట్లే ఎట్లా పడితే అట్లా మార్కెట్ని డ్రైవ్ చేయగలిగితే సో వాళ్ళ ఇయర్లీ రిటర్న్స్ 6-7% మాత్రమే ఎందుకు ఉంటుంది చెప్పండి. సో అందుకనే ఎఫ్ఐఐ డేటా పాజిటివ్గా వచ్చిన తర్వాత మాత్రమే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే నష్టపోతారు. కాబట్టి ఈ ఫాల్లో ఇండివిజువల్గా స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి. కొద్దో గొప్ప ఏంటంటే మనం సో కాస్త స్టడీ చేసుకుంటూ ఉంటే మీకు ఉపయోగపడుతుంది అని నేను చాలాసార్లు చెప్పాను. అవన్నీ నచ్చవు. మనకి ఎఫ్ఐఐ డేటా రావాలి, వాడు నెయ్యి తాగాడు, నేను వాడి మూతి నాకుతాను అనే టైప్ అనమాట. వాడికే దిక్కు లేదు. 6-7% మనం వాడి వెనకాల ఫాలో అయితే మనకెంత పర్సంటేజ్ రిటర్న్స్ వస్తాయి? ఇయర్లీ రిటర్న్స్ 6-7% ఎఫ్ఐఎస్ది, వాళ్ళకన్నా డిఐస్ది ఎక్కువ. సో అట్లాగే ఏస్ ఇన్వెస్టర్స్ యొక్క మనకి సిఏజిఆర్ చూస్తే 18-24-23 ఉంటుంది, అంతేనా? వారన్ బఫెట్ గారిదైనా అంతే కదా, 20%కి స్లైట్గా అబౌవ్. రాకేష్ జుంజునవాలా గారిదైనా 18% కదా. వాళ్ళకి ఇయర్లీ 18% తీస్తా అంత గొప్ప వాళ్ళుగా వాళ్ళు ప్రసిద్ధి చెందితే డైలీ నేను 1,00,000 చేసి రోజు 10,000 కావాలి, ఆప్షన్ స్ట్రాటజీ చేసి నాకు ₹1,00,00,000 కావాలి, సోషల్ మీడియా పీపుల్ చూపిస్తూ ఉంటారు. మనకు కూడా మనసు ఆశ అనమాట. చూడండి సార్, రాకేష్ జుంజునవాలా వల్ల 18% సాధ్యమైతే మనకి ఎంత సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? దాన్ని మించి సాధ్యం కాదని నేను అంటలేదు, కానీ మనం ఎక్స్పెక్టెన్సీ ఎంత అయితే ఉందో సో అదే మన కొంప ముంచుతుంది స్టాక్ మార్కెట్లో. ఎస్పెషల్లీ బిగినర్స్కి చెప్తున్నాను. 5 లక్షలు 6 lakhs ఏదో పర్సనల్ లోన్స్ వేసుకొని వచ్చి ఎవ్రీ మంత్ నేను జాబ్ మానేసి ఏదో సాధిద్దామని చెప్పి అనుకుంటారు, సాధిస్తారు, ఏ రోజుకైనా సాధిస్తారనమాట. పక్కనోడి క్రెడిట్ కార్డు కూడా గుంజి వాడి క్రెడిట్ కార్డు కూడా గీకి మీరు వాడుకునే పరిస్థితికి వస్తారు మీరు. అర్థమవుతుందా?
అసలు మనం క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, పర్సనల్ లోన్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఇవన్నీ ఆలోచిస్తేనే కదా. ఆలోచించాం. చూడమండి సార్, నేను నేను నమ్మితే ఏంటంటే బిలీఫ్ అవుతుంది, మీరు నమ్మద్దు. కానీ ఇనీషియల్ డెంట్స్ పడతాయి, మీ ఓన్ మనీతో ఎంతో కొంత వస్తారు కదా. ఇనీషియల్ డెంట్స్ పడ్డప్పుడు అప్పుడు ఆలోచించండి. ఈక్విటీ మార్కెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది యొక్క సుఖం ఎంత బాగుంటుందో, F&O చేస్తే ఎంత నరకమో మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంది. సో అలాగేంటంటే F&O కూడా చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో, కొన్ని మూవ్స్ మాత్రమే. అంతేగాని డైలీ నేను ఆప్షన్ పుట్టు కాల్ ఆప్షన్ తీసుకుంటానంటే, పుట్టు తీసుకుంటే పుట్టిన దగ్గరికి వెళ్తాం, కాల్ ఆప్షన్ తీసుకుంటే కాటికే, ఫ్యూచర్ ట్రేడ్ చేస్తే కనుక ఫ్యూచర్ లేకుండా పోతుంది. సో అదనమాట కదా. సో ఇంతకీ మరి ఏంటి పరిస్థితి అని అంటే, 20,000 లాట్స్ సెల్ చేసిన వాళ్ళు సడన్గా మార్కెట్ రివర్స్ అయితే ఏం చేస్తారు అని అంటే, సో ఎలా పడితే అలా పైకి వెళ్ళరు. సో వాళ్ళు ఎక్కడైతే బోటమ్ డౌట్ అయిందో ఆ ఆరిజిన్కి తెచ్చే ప్రయత్నం తెస్తారు అని నేను చెప్పను. సో తెస్తారు అని నేను చెప్పను, ఎందుకంటే తెచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు పాజిబిలిటీ అవుతుంది, కొన్నిసార్లు పాజిబిలిటీ అవ్వదు. బోటమింగ్ అవుట్ ఏరియా ఏంటిది? 23,655, 23,265. సో ర్యాలీలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, నిన్న పార్టిసిపేట్ చేశారనుకుందాం. సో అలాగే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, అంతా పాజిటివ్గా ఉంది, స్ట్రీట్ అంతా బాగుంది. బోటమ్ అవుట్ అయిందనే విషయం 90% ఆఫ్ ది పీపుల్కి తెలుసు. కొంతమంది 10% ఆఫ్ ది పీపుల్ దీన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు, వాళ్ళు కూడా రైట్ అవ్వచ్చేమో. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ సో ఇనిషియేషన్స్ ఏంటంటే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నా, ఇన్ఫ్యాక్ట్ సో ఇనిషియేషన్స్ బై చేయాలంటే, సెల్ చేయడానికి రీటైల్ పీపుల్ 90% ఏంటంటే బై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంత పాజిటివ్ న్యూస్లు వచ్చినప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే బై చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు ఇనిషియేషన్స్ బై చేయాలంటే అవతల వాళ్ళు సెల్ చేస్తేనే కదా. ఒకళ్ళు బై, ఇంకొకళ్ళు సెల్ చేస్తేనే కదా. మీ ఊర్లో ఒక ఎకరం కొనాలంటే వేరే వాళ్ళు అమ్మితేనే కదా. ఇనిషియేషన్స్ బై చేయాలంటే మన రీటైల్ పీపుల్ సెల్ చేస్తేనే కదా. కానీ రీటైల్ పీపుల్ ఎప్పుడైతే పాజిటివ్గా వెళ్తారో, పాజిటివ్ న్యూస్లు చక్కర్లు కొడతా ఉంటాయో, అక్కడి నుంచే మార్కెట్ ముందు కదలదు. మీరు రాసి పెట్టుకోండి. మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసినా నాకు ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఓకే, కానీ ఎప్పటికైనా మీరు తిరిగి ఎత్తుక్కొని వస్తారు. ఎందుకంటే ఈ పాయింట్ అలాంటిది. ఏ పాయింట్? మార్కెట్లో పాజిటివ్ న్యూస్లు వచ్చిన తర్వాత మార్కెట్ ఏంటంటే అక్కడ నుంచి సో మొరాయిస్తుంది. కాన్స్టిపేషన్ అనమాట, మలబద్ధకం మార్కెట్కి. ఎందుకనంటే బికాజ్ ల్యాక్ ఆఫ్ ఫైండింగ్ సెల్ ఆర్డర్స్. వాళ్ళు బై చేయాలంటే సెల్ ఆర్డర్స్ దొరకవు. ఎప్పుడైతే యూఫోరియా ఉంటుందో, రీటైల్ పీపుల్ ఎప్పుడైతే బై మోడ్లోకి వెళ్దాం అనుకుంటారో, అప్పటి నుంచే మార్కెట్కి ఏంటంటే మలబద్ధకం. సో అదే జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళడం అంత సాధ్యం కాదు. సేమ్ థింగ్ మార్కెట్ ఇక్కడ సడన్గా టర్న్ అయింది కాబట్టి సో వాళ్ళు మొత్తం కవర్ చేయకుండానే పైకి వెళ్ళింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా ఈ ఆరిజిన్కి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఈజీయే కదా. ఇప్పుడు రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి సెల్ ఆర్డర్స్ దొరుకుతాయి ఈజీగా. ఎందుకని రీటైల్ పీపుల్ బై ఆర్డర్లు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు సెల్ చేసుకోవడం ఈజీ కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు సెల్ చేసుకుంటా కిందకి ఈ ఆరిజిన్కి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మనం షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ థింక్ చేయొచ్చా అంటే చేయకూడదు. ఎవరైతే మార్కెట్ బోటమ్ అవుట్ అని నమ్ముతారో, ఎవరికైతే బోటమ్ అయిందని తెలిసిందో వాళ్ళు ఏం చేయాలి అని అంటే బోటమ్ అవుట్ అయిన తర్వాత బై అండ్ డిప్స్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. సో బోటమ్ అవుట్ అయ్యింది, కానీ బోటమ్ అవుట్ అంటే మన తాతలో ఏమి అక్కడ గోడలు కట్టలేదు. అర్థమవుతుంది, అది సరిహద్దు ఏం కాదు. బోటమ్ అవుట్ అంటే సో మార్కెట్ అక్కడ నుంచి తర్వాత రోజు పడకుండా దడేలు పైకి వెళ్తుందని కాదు. బోటమ్ అవుట్ అయిన ఏరియా ఐడెంటిఫై చేయండి. ఈ ఏరియాకి మార్కెట్ వస్తే నేను నా వ్యక్తిగతంగా ఎక్కడి నుంచి నిఫ్టీని ఒక 1000 పాయింట్స్ పైకి, 1000 to 1500 పాయింట్స్ పైకి స్టడీ చేసే ప్రయత్నం చేస్తాను. అలాంటిది ఒక్క ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేస్తాను. అర్థమవుతుందా? అది కూడా ఏంటంటే సో నా వ్యక్తిగతమైన వ్యూ, స్టడీ, లెర్నింగు, మీకు అబ్జర్వేషన్ చూయిస్తా. ఏ పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళొచ్చో అనేది ఎడ్యుకేషనల్గా మీకు ట్రైన్ చేస్తా, చెప్తాను. ఎడ్యుకేషన్గా గైడ్ చేస్తాను, బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. కాబట్టి ఏదైనా ఉంటే ఏంటంటే డేర్గా నేను చెప్తాను. ఎడ్యుకేషనల్గా మీకు మంచి లెర్నింగ్ ఈ వీడియోలో ఇచ్చాను. అర్థమవుతుందా? ఎప్పటిదాకా నేను చెప్పింది అర్థమైతే లైక్ చేయండి, అర్థం కాకపోయినా లైక్ చేయండి. అర్థమవుతుందా? సబ్స్క్రైబ్ చేయకపోతే నష్టపోతారని చెప్పి మరొకసారి చెప్తాను. కాబట్టి రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుందని ఎప్పుడూ గిస్ చేయొద్దు. అర్థమవుతుందా? ఈ ఆరిజిన్కి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయండి. ఈ ఆరిజిన్కి వచ్చిన తర్వాత మనం చూద్దామన్నమాట. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ వల్ల ఏంటంటే గ్యాప్ అప్ అవుతూ ఉంటాయి, గ్యాప్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే మార్కెట్ ఆ బ్రాడ్ వ్యూ అప్ ఉంది కాబట్టి మనకి ఆ బోటమ్ అవుట్ రేంజ్లోకి కనుక వస్తే ఎక్కడి నుంచి పైకి వెళ్ళే ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేస్తే
500, 800, 1000, 1500 పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ లెర్నింగ్ మనం చూడగలుగుతాము అని చెప్పి మరొకసారి చెప్తాను. అదనమాట. సో దీనికి సంబంధించిన లాజిక్ని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశాను, కానీ కొద్దిగా ఇప్పుడిప్పుడే మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు కదా మన ఛానల్ని. భవిష్యత్తులో ఏంటంటే దీని తాలూకా లాజిక్ని నెంబర్స్తో సహా ప్లేస్ చేసి నేను క్లియర్ కట్గా చెప్తాను. ఎస్పెషల్లీ వెబినార్లకు వస్తారు కదా, ఆ వెబినార్లో ఇంకా క్లియర్ కట్గా చెప్తూ ఉంటాను. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి, అలాగే వోడాఫోన్ ఐడియాకి సంబంధించి 12% జంప్ అయింది. ఎందుకనంటే సోర్సెస్ చెప్తున్నాయి అంట, క్యాబినెట్ అప్రూవ్ చేసింది బ్యాంక్ గ్యారంటీ వేవర్ ఫర్ ప్రీ 2022 స్పెక్ట్రమ్ ఎక్విజిషన్ అని. సో ఇది ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, కానీ ఇలాంటి స్టాక్స్ జోలికి మీరు వెళ్ళారంటే ఏం జరుగుందో గతంలో మీకు తెలుసు కదా, మీ అనుభవాన్ని ఉపయోగించండి, అంతకంటే నేనేం చెప్పను. చూడండి, అలాగే బిగ్ న్యూస్ ఫర్ ఏంజల్ వన్. సో సెబీ లైసెన్స్ వచ్చిందనమాట. సో టు కమెన్స్ ఇట్స్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్. సో ఇది కాబట్టి ఈ అప్డేట్తో సో ఏంటంటే ఏంజల్ వన్కి టెక్నికల్గా పాజిటివ్, అంటే మీరు బై చేస్తే పెరుగుతుందని కాదు, ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్కి పనికొస్తుంది అనమాట. సో అది కదా ఏంజల్ వన్కి సంబంధించింది. సో మనం చాలాసార్లు స్టాక్ని డిస్కస్ చేసుకున్నాం ఏంజల్ వన్. భవిష్యత్తులో మళ్ళీ ఏంటంటే ఆ స్టాక్ యొక్క లెవెల్స్ చూద్దాం. చూడండి మనసు. అలాగే ఏంటంటే సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఏంటంటే మన లింక్స్ వాడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లింక్ వాడుతున్నాను చూడండి, లింక్ క్లిక్ చేశాను అనుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ అంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు F&O వాటికి. సో చూడండి, అట్లాగే ఏంటంటే ఎవరికైతే బిగినర్స్ ఉంటారో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఏంటంటే మా టీం నెంబర్కి ఐడి పంపించండి. మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా తెలియక ఇబ్బందులు పడటం కానీ పే అవుట్ పే ఇన్ ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటి మీద ఏంటంటే ఒక వెబినార్ కండక్ట్ చేయిస్తాను. అలాగే ఏంటంటే మనీ మేనేజ్మెంటు, స్టాక్స్ని ఎట్లా స్టడీ చేయాలి, అలా ఎడ్యుకేషన్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను, అవి కూడా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి పంపించండి, మా వాళ్ళు వెరిఫై చేసి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. చూడండి, అలాగే మోడీస్ వాళ్ళు ఏంటంటే సో రేటింగ్ అవుట్లుక్ని మార్చారనమాట. 7 అదానీ కంపెనీస్ ఫ్రమ్ స్టేబుల్ టు నెగిటివ్ అని. సో యుఎస్ బ్రైబరీ స్కాండిల్ మీద వాళ్ళు అలాగే కామెంట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి ఆ పాయింట్ని బేస్ చేసుకుని రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు రేటింగ్ ఇస్తారు. కానీ మోడీస్ వాళ్ళు చాలాసార్లు నా నెత్తిన పాలు పోశారు, ఎందుకంటే వాళ్ళు డౌన్ గ్రేడ్ రేటింగ్ ఇచ్చిన స్టాక్స్లో నేను స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా అవకాశం ఉంటే చూస్తూ ఉంటాను అనమాట నేను. అది ఒకసారి అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ యొక్క లెవెల్స్ డిస్కస్ చేద్దాం పదండి. చూడమండి సార్, అలాగే అదానీ పోర్ట్స్ సో మనం ఎప్పటి నుంచో మనం కాచు కూర్చొని అబ్జర్వేషన్ కోసం చూస్తున్న లెవెల్ 1017, 849 మీ అందరికీ తెలుసు. హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే నేను ఈ లెవెల్ వెయిట్ చేస్తూ ఉన్నానని. సో ఫస్ట్ హిండన్బర్గ్ వాళ్ళు అదానీ స్టాక్స్ మీద నీళ్లు పోశారు, కానీ మన నెత్తిన పాలు పోశారు. ఎందుకనంటే 410, 351 పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ చూడగలిగాము కదా. సో మీకు ఆ వీడియో ఉంటుంది చూడండి. 410.360 దగ్గర అదానీ పోర్ట్స్ బోటమ్ అవుతుందని హిండన్బర్గ్ స్కామ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అర్థమవుతుందా. సో అలాగే ఏంటంటే మనం వెయిట్ చేస్తున్న ఈ పర్టికులర్ లెవెల్ అని చెప్పి మనం డిస్కస్ చేసాము. అయితే మనకి ఈ బ్రైబ్ ఇష్యూ, యుఎస్ బ్రైబ్ ఇష్యూ వచ్చిన తర్వాత సో ఆ లెవెల్ టచ్ అయ్యి బౌన్స్ అయింది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా అదానీ వాళ్ళు బ్రైబరీ చేశారని న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత అది నెగిటివ్ న్యూసే, కానీ దాని తర్వాత సెల్ చేసిన వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయిందా? చూడండి, మార్కెట్ దాని తర్వాత ర్యాలీ అయింది. సో ఆ రోజు సెల్ చేసి ఉంటే కనుక ఇరకపోయి ఉండేవాళ్ళు ఈ లెవెల్లో. సో ర్యాలీ అయింది. పోనీ ర్యాలీ అయ్యి ఎగబడి వెళ్ళిపోతుందా? ర్యాలీ అయిందని చెప్పి అదానీ పోర్ట్స్లో, అదానీ వాటిలో బై జరుగుతుంది అని చెప్పి మీకు టీవీలో కనిపించిన తర్వాత దాంట్లో ఏమవుతుంది? మళ్ళీ సెల్ ఆఫ్ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, పడవలో అందరూ ఒకవైపు ఉంటే అవతల సైడ్ లెగుస్తుంది పైకి, అవునా కదా? అందుకే కదా అటు నలుగురిని ఇటు నలుగురిని కూర్చోబెడతారు పడవలో, బ్యాలెన్స్ తప్పుతుంది, ఇలా లెగిస్తే అప్సైడ్ డౌన్ అవుతుంది. మార్కెట్ కూడా అంతే. సో అందరూ ఒకవైపు ఉన్నప్పుడు ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక చూడండి అక్కడ ఆ రోజు సెల్లర్ కాదు బైర్ యాక్టివేట్ అయ్యాడు. సో ర్యాలీ వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. సరే ఇంతకీ ఏం చేయమంటావు చెప్పు అని అంటే, సో నేనైతే వ్యక్తిగతంగా స్టడీ చేస్తున్న లెవెల్స్ ఏంటంటే, సో ఈ లో ఏదైతే ఉందో ఆ లో కన్నా కింద కట్ అయితే నేను స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదానీ పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడింగ్ కాదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పటి నుంచో ప్లేస్ చేసుకున్న లెవెల్స్ కాబట్టి ఈ లో కట్ అయితే నేను అదానీ పోర్ట్స్ గురించి థింక్ చేస్తాను. ఎందుకంటే అదానీ పోర్ట్స్ స్టడీ బిజినెస్, ఇంకొకళ్ళు రీప్లేస్ చేసే బిజినెస్ కాదు అది. అదానీ గ్రూప్స్ అన్నీ డొల్ అయినా కూడా, అనుకున్నా కూడా డొల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అదానీ పోర్ట్స్ మాత్రం ఏంటంటే ఇంకొకళ్ళు రీప్లేస్ చేసేది కాదు, నువ్వో నేను రీప్లేస్ చేసే బిజినెస్ కాదు అది, అదనమాట. అందువల్ల ఏంటంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ లో కట్.
లో కట్ అయితే వెయిట్ చేస్తాను, లో కట్ అవ్వకుండా కూడా వెళ్తుంటాయి. కానీ దాన్ని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ రన్నింగ్లో ఏదైనా వ్యూ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో, మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో నా వ్యూ ఏదైనా ఉంటే ఎడ్యుకేషన్ వ్యూ ఇస్తాను. అట్లాగే ఏంటంటే మన థింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైనా వీడియోస్లో చెప్తాను అన్నమాట, ఇక్కడ నుంచి టర్న్ అయి వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్గా వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాను అనమాట. కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి సార్, అదాని గ్రీన్ కాదు, అదాని రెడ్. సో ఈ ఇష్యూ వల్ల మనకి బాగా గట్టిగా పడుతూ ఉంది. సో 454, 351 ఇక్కడికి వస్తే కనుక సో అదాని గ్రీన్ గురించి కూడా థింక్ చేస్తాను నేను, అర్థమవుతుందా? సో ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ లెవెల్లో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి, అర్థమవుతుందా? అది. సో కాబట్టి అదాని గ్రీన్ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టడీ పర్పస్ ఎడ్యుకేషనల్గా నేను ఈ పర్టికులర్ లెవెల్ అనేది చూస్తూ ఉంటాను అనమాట కళ్ళతో, అది. సో ఈ లెవెల్కి వస్తే మనసుతో కూడా చూస్తాను, అర్థమవుతుందా? అది. చూడండి అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లెవెల్స్. సో 715, 564 అనేది గతంలో మనం చెప్పాము. హైయర్ లెవెల్లో ఉన్నప్పటి నుంచే వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఇవి. మన ఛానల్ 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను, సముద్రంలో వేటకెళ్ళిన వాళ్ళు ఏంటంటే సముద్రంలో చేపలు పట్టాలనుకుంటారు, దొరికినట్లు. అంతేగాని సముద్రం మొత్తాన్ని మింగాలని చూస్తే సముద్రం వాళ్ళని మింగిద్ది, అర్థమవుతుందా? అది. కాబట్టి ఏంటంటే దళాల షీట్లో ఉన్న ప్రతి స్టాకు మనకి ఇష్టం వచ్చిన రేంజ్లో దొరకాలంటే దొరకదు. మనం లెవెల్స్ డ్రా చేసుకుంటూ ఉంటాం, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకయి, అంటే దొరకవు అని అర్థం. కాబట్టి ఏంటంటే సో దొరికినా దొరక్కపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఒక 20-30 రేడర్లో పెట్టుకుంటే 2, 3, 4 దొరుకుతుంటాయి, కొన్ని దొరకవు. దానికి చేసేదేముంది? కాబట్టి దొరికితే వేటాడతా ముసల్లాగా, లేకపోతే చూస్తూ ఉంటా చోద్యం. అదొకసారి చెప్తాను. 715, 564 అనేది నా లెవెలు. అయితే ఏంటంటే మార్కెట్ నిఫ్టీ బోటమ్డ్ అవుట్ అయింది కాబట్టి సో నేనేంటంటే ఈరోజు హ్యాపీయెస్ట్ మైండ్స్ని కళ్ళతోనే కాదు మనసుకు కాస్త హత్తుకున్నాను అనమాట, హ్యాపీయెస్ట్ మైండ్స్ని, అది. కాబట్టి హగ్ ఇవ్వాలా, కిస్ ఇవ్వాలనేది మీ ఇష్టం ఈ స్టాక్కి. సో అదనమాట కదా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ ఏంటి అని అంటే రెవెన్యూ గైడ్లైన్స్లు మంచిగా ఇచ్చారు. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోప్ ఉన్న కంపెనీ, కాకపోతే రీసెంట్ 2-3 ఇయర్స్లో రెవెన్యూ పెరగలేదు. కాబట్టి ప్రోసు కాన్స్ చూసుకొని ఆలోచించుకొని వాటేసుకోండి అని చెప్పి చెప్తాను, లేదా వదిలేసేయండి, అది మీ ఇష్టం అని చెప్పి చెప్తాను అనమాట. సో అది ఫ్రెండ్స్ హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క కథా గమనం. చూడండి సార్, వీడియోని క్లోజ్ చేసే ముందు సో మరొకసారి చెప్తున్నాను, బిగినర్స్ ఉంటే కనుక మీ అండర్లో ఉంచుకోండి, కాస్త గైడ్ చేయండి. 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో వాళ్ళని మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావడమే కాదు, మీ అబ్జర్వేషన్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అకౌంట్ లేకపోతే కనుక మన లింక్స్ని వాడమని చెప్పండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, అది రేపు ఎగిరిపోతుందా అది నాకు అనవసరం. సో ఎవ్రీడే ఎవ్రీ మూవ్ ప్రెడిక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. మన బోటమ్ అవుట్ ఏరియాలోకి వస్తే నిఫ్టీని దున్నటానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి చెప్తాను. బోటమ్ అవుట్ ఏరియాకి రాకుండా కనుక మనం చూడాలన్నా కూడా లైవ్లో అది చూస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కాషియస్గా ఉండాలి. లేకపోతే నేల నాకేస్తుంది రోజు F&O చేస్తే. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మరొకసారి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్యాంక్ నిఫ్టీ గురించి నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరిన్ని మంచి అప్డేట్స్ ఉన్నాయి. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ ఇతరత్ర అప్డేట్స్, కొన్ని స్టడీ చేసుకున్న స్టాక్స్ యొక్క లెవెల్స్ అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. కాబట్టి మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు హైలైటెడ్ స్టాక్స్ ఏదన్నా డిస్కస్ చేయాలి నైట్ అని చెప్పి మీరు అనుకుంటే కనుక కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.